హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా. ఈ వీడియోలో టప్పర్ వేర్ కలెక్షన్ షేర్ చేయబోతున్నానండి. ఇలాంటి కంటెంట్ ఇంతవరకు మన ఛానల్లో అసలు నేను చేయనే లేదు. ఆల్మోస్ట్ 4 years నుంచి రన్ చేస్తున్నాం మన ఛానల్. కానీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఒక బెస్ట్ షాప్ చూసి మంచి ఆఫర్స్ ఉన్న టైంలో చేద్దామని ప్లాన్ చేశాను. యాక్చువల్గా నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. షాపింగ్తో పాటు మీకు కూడా కలెక్షన్ చూపిస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి టప్పర్ వేర్ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఈ స్టోర్ మనకి ఏస్టార్ నగర్లో ఉంటుంది. జస్ట్ ఫర్ యూ స్టోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ప్రజెంట్ ఇక్కడ 30% నుంచి 60% వరకు ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే స్టోర్లో కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు మనకు కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సునీత గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. హాయ్ అండి. సో స్టోర్లో కలెక్షన్ అంతా బాగుంది అండ్ 30 to 60% ఆఫర్ ఉందన్నారు కదా. ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? ఇది స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఫస్ట్ వాటర్ బాటిల్స్తో స్టార్ట్ చేద్దామండి. బాటిల్స్ మనకి ఏ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి? మనకి 310 ml నుంచి ఉన్నాయి మేడం. 310 ml నుంచి మనకి 2 liters వరకు ఉన్నాయి. ఓకే. ఈ కలెక్షన్ కిడ్స్ కోసం యూజ్ అవుతుంది. ఇదేమో శాంటా ఫేస్ ఉంది, కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. వీటిపైన ఫేసెస్ మౌల్డ్ చేసి ఉన్నాయండి. వెరైటీగా ఉన్నాయి, కిడ్స్కి నచ్చేలాగా. ఇదేంటంటే హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి మన లేడీస్కి కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది, పర్స్లో క్యూట్గా ఉంటుంది అనమాట. ఇదన్నీ 1/2 liter కలెక్షన్. ఇది 750 ml. ఇవి స్క్వేర్ బాటిల్స్ అనమాట, 1 literవి. అది వచ్చేసి 2 liter. ఇది పైన 2 liters. 1.5. ఇది ప్రింటెడ్ కలెక్షన్ 750 ml. ఇవి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైస్? లీటర్ అయితే 330 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఓకే. ఒకవేళ మీరు 1000 రూపీస్ అబౌవ్ పర్చేస్ చేస్తే 30% ఆఫ్ ఇస్తాను. ఓకే. మనకి 30% ఆఫర్ రావాలంటే మినిమం పర్చేస్ 1000 చేయాలి. బిల్ అనేది 1000 పర్చేస్ చేయాలండి మనం. అంతకన్నా ఎక్కువ పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు. మినిమం మాత్రం 1000 చేస్తేనే ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. 500కి ఒక ప్రోడక్ట్ లేదంటే 800, 900 బిల్ చేస్తే 30% ఇవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదండి. మా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూస్తారు కాబట్టి. కానీ చార్జెస్ అయితే మేము పోస్టర్లోనే పంపిస్తాం. షిప్పింగ్ చార్జెస్ పే చేసుకోవాలి. షిప్పింగ్ చార్జెస్ మీరు పే చేసుకోవాలండి. ఆన్లైన్ సర్వీస్ ఎక్కడికైనా కొరియర్ చేసి, వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంది. ఓకే. నెంబర్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కదా. స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా అండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంటుంది. సో ఇదంతా బాటిల్ సెక్షన్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా కిడ్స్ కోసమైనా తీసుకోవాలనుకుంటే బెస్ట్ టైం అనమాట. ఓన్లీ బ్యాగ్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఇవ్వండి కలెక్షన్. ఓకే. కొంతమందికి ఏంటంటే సెట్ ఆల్రెడీ ఉంటుంది, బ్యాగ్ డ్యామేజ్ అవినా ఏం చేసినా కూడా ఉట్టి బ్యాగ్స్ కూడా మనం తీసుకో. ఇది కూడా స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. కొందరికి బ్యాగ్స్ అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇది యూజ్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ వేరే ట్రై కూడా చేయబుద్ది కాదు. సో అలా టప్పర్ వేర్ బ్యాగ్స్ కావాలి అనుకుంటే సపరేట్గా బ్యాగ్ సెక్షన్ కూడా ఉందండి. సో ఇది డిన్నర్ సెట్ అండి? అవునండి. ఇది సిరమిక్ కలెక్షన్ ఇవి. ఓకే. ఇది వచ్చేసి మెలమైన్ అనమాట. ఇవన్నీ 50% ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆఫ్టర్ 50% ఆఫ్ 650కి వస్తుందా అండి? ఈచ్ 650 ఈచ్ ప్లేట్ 650కి వస్తుంది. 50% ఆఫ్. ఓకే. క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇవి. చాలా బాగుంటుంది అనమాట. మైక్రోవేవ్ సేఫ్ కూడా. ఇవి మెలమైన్ అయితే కాదు, ఈ సిరమిక్ అయితే ఓకే మైక్రోవేవ్ సేఫ్. దీంట్లో ఇదిగోండి మనకి సర్వింగ్కి, టిఫిన్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఇట్లా సెట్ మొత్తం ఉంది. అండ్ 60% ఫ్లాట్ 60% ఆఫ్లో ఈ కంటైనర్స్. ఇది డ్రై స్టోరేజ్కి చాలా బాగుంటుందండి. పురుగు అనేదే పట్టదు. ఓకే. ప్రొవైడర్ మన లిడ్ మంచిగా పెట్టి మంచి ప్రోడక్ట్స్ వేస్తే కనుక అసలు పురుగు పట్టే అవకాశమే లేదు, మెత్తగా కూడా అవ్వవు. ఓకే. మనకు సీత్రూ విజిబిలిటీ కూడా ఉంటుందండి. కార్నర్ నుంచి విజిబిలిటీ ఉంటుంది. ప్లస్ స్పేస్ సేవింగ్, ఎక్కువ ఆక్యుపై చేయదాం, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుందండి. ఈ టప్పర్ వేర్ కలెక్షన్లో అదొక అడ్వాంటేజ్ అనమాట. తక్కువ స్పేస్లో ఎక్కువ స్టోరేజ్ మనం చేసుకోవచ్చు. ఆ పైనవి ఏంటండి? అవి వచ్చేసి మనకి బటర్ మిల్క్ చేసుకోవడానికి. ఓకే. ఇలా రొటేట్ చేయడం, గీ చేసుకోవడానికి. ఇవనేది ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది, క్లీనింగ్ ఈజీ అనమాట. ఓకే. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. 60% ఆఫ్లో ఉన్నాయి ఇవి కూడా. ఇవి వచ్చేసి ఆయిల్ కంటైనర్స్ అండి. 1 liter కెపాసిటీ, 1/2 liter, 250 ml. ఇదేంటంటే ఆయిల్ అనేది మనకి స్పిల్ బయటకి రాదనమాట. పైన క్యాప్ లాగా కూడా ఇచ్చారు మనకి. ఇది ఎక్స్ట్రా ఉన్నది. దీనిలో ఈ హోల్ ఉంది కదా, దీనిలో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇవి 20% ఆఫ్ ఉన్నాయండి? లేదు, ఇవి కూడా 1000 అబౌవ్ షాపింగ్ చేస్తే, ఈ మామూలుగా ఒక సింగిల్ కొంటే మాత్రం 20%.
ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ కలెక్షన్ అండి, టాప్ టు బాటమ్ అన్నమాట. ఓకే. ఏంటంటే అంటే మనం వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవచ్చు, బ్యాటర్ మిగిలిన బ్యాటర్ పెట్టుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ యువర్, అంటే ఫ్రిడ్జ్ లో మీకు ఉన్న ప్లేస్ బట్టి స్క్వేర్ కావాలా, రౌండ్ కావాలా. ఇదైతే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా. ఇప్పుడు ఈ మధ్య పికిల్స్ కూడా బయట పెట్టట్లేదు కదా, లోపల ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు కదా, ఇది ఈజీ అవుతుంది. ఓకే. సో ఇట్లా అండి దోశ బ్యాటర్స్ కానీ ఏవైనా మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. ఇంకోటి ఇంత స్పేస్లోనే మనం 4 వెరైటీస్ కర్రీస్ ఏమైనా మిగిలినా కూడా పెట్టేసుకోవచ్చు అండి. లిక్విడ్ టైట్, రౌండ్ సీల్స్ అని లిక్విడ్ టైట్ అండి. ఓకే. స్క్వేర్ సీల్స్ మాత్రం ఎయిర్ టైట్, లిక్విడ్ టైట్ కాదు. అది ఎక్కువ ఏమిటంటే వెజిటేబుల్స్కి, రైస్కి అలా వాడుతుంది అన్నమాట. డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ కూడా ఫ్రిడ్జ్ కైనా దేనికన్నా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ సేఫ్ కూడా వితౌట్ లిడ్, లిడ్ లేకుండా పెట్టాలి. ఇది అనేది ప్లేట్స్, మైక్రోవేవ్ లో కూడా పెట్టుకోవచ్చు ప్లేట్స్. ఇది ఐస్ ట్రే అన్నమాట. ఓకే. ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి అండ్ లిడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము వాటర్ పోసి ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళే లోపల పడే ఛాన్స్ ఉంటుంది కదా, వాటర్ స్పిల్ అవుతాయి. చక్కగా మూత పెట్టేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి, ఒకసారి తీసుకుంటే మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. పీలర్, వెజిటబుల్ పీలర్కి చాలా ఫ్యాన్స్ ఉంటారండి. పీలర్ అన్నమాట. ఇప్పుడు మనకి నార్మల్ ప్లాస్టిక్ ఉంటుంది కదా అండి, దానికి టప్పర్వేర్కి డిఫరెన్స్. ఇది వచ్చేసి వర్జిన్ ప్లాస్టిక్. ఓకే. రీయూజబుల్ ప్లాస్టిక్. వర్జిన్ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే మనకి అది ఫుడ్లో మిక్స్ అవ్వదు. వేరే ప్లాస్టిక్స్ అయితే మిక్స్ అవుతాయి, ఇవైతే మిక్స్ అవ్వవు అనమాట. BPA ఫ్రీ. ఓకే. FDA అప్రూవ్డ్ కూడా. సో ఇది బ్రాండ్ అండి. టప్పర్వేర్ గురించి పెద్దగా ఇప్పుడు మనం కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికీ తెలిసిన వెల్ నోన్ బ్రాండే ఇది. ఇవి వచ్చేసి బేబీ స్పూన్స్ అన్నమాట. ఓకే. చిన్నపిల్లలకి ఇప్పుడు రేపు లంచ్ బాక్సుల్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే పిల్లలు ఇప్పుడు తిన్నప్పుడు కూడా స్పూన్స్ కూడా మనం నోట్లోకి వెళ్తుంది కదా ప్లాస్టిక్ స్పూన్స్ అని భయపడాల్సిన అవసరం లేకుండా బాగుంది. అవేంటండి మెడిసిన్స్? మెడిసిన్స్ ఈచ్ టాబ్లెట్ పెట్టుకోవడానికి ఎవ్రీడే పెద్దవాళ్ళకి పెట్టేసి ఇచ్చేయచ్చు అలా. ఓకే. ఈ పీలర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా పల్చగా తీస్తుంది అనమాట. టొమాటో పీల్ కూడా తీయొచ్చు మనం. ఓకే. హై గ్రేడ్ స్టీల్ తోటి చేస్తారు. ఓకే. సో ఇదంతా మనకి టీ కప్స్ అలానా అండి, మిల్క్ టీ అట్లా తీసుకోవడానికి కలెక్షన్. ఇవి టంబ్లర్స్ అండి. మనం బటర్ మిల్క్ కానీ, లస్సీ కానీ బాక్సెస్తో పాటు తీసుకెళ్ళాలనుకుంటే కూడా, సాంబార్ కానీ, రసం ఏదైనా, రాగి జావలు, ఈ మధ్య సమ్మర్లో రాగి జావలు, సో ఏదైనా కూడా అసలు లీక్ అవ్వకుండా బాగుంటుంది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇది యూజ్ చేసేదాన్ని. సో మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని షాపింగ్ చేసే ప్లానింగ్ కూడా ఉందండి. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ ఇవి వచ్చేసి రైస్ కంటైనర్స్ అండి. లేదు బ్యాటర్ రైస్ కూడా వేసుకోవచ్చు, ఏదన్నా. మళ్ళీ దోశ బ్యాటర్, మెయిన్గా దోశ, ఇడ్లీ వేస్తారన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫర్మెంటేషన్ తర్వాత కూడా పిండి లోపల పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన పుల్లగా అయిపోతుంది. ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఎన్ని రోజులైనా కూడా, అది ఎన్ని రోజులు అంటే మనం ఎన్ని రోజులు పెడతాంలే కానీ 1 వీక్ అయినా కూడా పుల్లగా అయ్యే ఛాన్సే లేదన్నమాట. ప్లస్ ఆ బ్యాటరీ స్మెల్ లీక్ అవ్వకుండా ఉంటే కూడా మనకి ఫ్రిడ్జ్లో కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. అవును, అందరు ఇదే యూజ్ చేస్తారండి. మీకు చిన్నది కావాలంటే ఇది ఎంత అండి సైజు? 2.5 లీటర్. 2.5 లీటర్స్ది. ఆ దగ్గర నుంచి మనకి 5 లీటర్స్ వరకు కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, సారేలాగా స్వీట్స్ అవి పెట్టి పంపిస్తారు కదా బిందెల్లో కాకుండా ఇప్పుడు ఇది దీనిలో పెట్టి పంపిస్తున్నారు అన్నమాట. తర్వాత కూడా యూజ్ అవ్వచ్చు కదా. మనకి స్టీల్ కానీ బ్రాస్ కానీ బిందెలు పెడితే ఎలాగో మనం రాగి పెట్టినా కూడా లాస్ట్కి మళ్ళీ పైన పెట్టేసి స్టోరేజ్లో పెట్టేస్తాం కాబట్టి ఇలాంటివి అయితే చక్కగా అమ్మాయి కూడా యూజ్ చేసుకుంటాం. లిక్విడ్ టైట్ కూడా మనకి ఏదన్నా పెట్టుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీనే కదండి మనకి. ఇప్పుడు 990ది మనకి తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి. అది 20% ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి 2 తీసుకుంటే 30% ఆఫ్ వచ్చేస్తుంది. ఆఫర్ కొద్ది రోజులే ఉంటుందట అండి. సో లిమిటెడ్ స్టాక్ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే, అంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. సో వీడియో చూడగానే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇవి వచ్చేసి నైఫ్స్ అండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నైఫ్. సర్జికల్ స్టీల్ తోటి చేసింది అనమాట. లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ, అంటే మనకి ఏమి డ్యామేజ్ అవ్వకుండా సైడ్ సేఫ్టీ అనమాట. చాలా షార్ప్ ఉంటుంది అనమాట. ఓకే. సింగిల్ పీస్ తీసుకోవచ్చా అండి, సెట్ తీసుకోవచ్చు? సింగిల్ పీస్ సేమ్ అదే అండి. ఓకే. ఇదైతే డైరెక్ట్గా నేను 30% పెట్టేశాను. సో ఇవన్నీ ఉన్నాయండి ఇంకా దీంట్లో. ఇదేంటండి?
ఇది హోల్డర్ అండి, నైఫ్ నైఫ్ హోల్డర్. ఓకే, ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా టప్పర్ వేర్ అంటే నేను ఓన్లీ బాక్సెస్ అవే ఒకప్పుడు అంతే. ఇంత వెరైటీస్ ఉంటాయి అనుకోలేదు నేను అసలు. అన్నీ ఉన్నాయి, మన కిచెన్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి స్పెషల్లీ చేశారనమాట. దీనిలో వెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, దీనిలో మనం పెట్టే వెజిటేబుల్స్ చార్ట్ ఉంటుంది కదా చూడండి, ఇది దీని ప్రకారం మనం ఈ వెంట్స్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. లీఫీ వెజిటేబుల్స్కి అయితే ఈ 2 వెంట్స్ ఓపెన్ చేసామనుకోండి, కింద ఒక టిష్యూ వేసేసి 15 days వరకు కూడా కొరియాండర్, కరివేపాకు అసలు పాడవే ప్రసక్తే లేదనమాట. ఓకే. అలాగే ఇప్పుడు లెమన్స్ పెట్టామనుకోండి, ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్. ఓకే, ఇక్కడ ఇండికేట్ ఇండికేటర్ ఉంటుంది కదా, దీనికి 2 ఓపెన్ చేయాలి, ఇది ఒకటి ఓపెన్ చేయాలి, ఇవి 2 క్లోజ్ చేయాలి ఈ వెజ్జెస్కి అయితే. సో మనం స్టీల్ అట్లాంటి వాటికి వెళ్తే మనకి ఈ ఆప్షన్ ఉండదు, ఏదైనా మొత్తం క్లోజ్ చేస్తాం. అంతే కదా. ఇది డిఫరెంట్ సైజెస్ అన్నమాట. ఇదేమో ఇప్పుడు ఫ్యామిలీని బట్టి, అవును, ఇద్దరే ఉంటే ఒకలాగా, 4-5 మెంబర్స్ ఉంటే ఒకలాగా, మీకు ఏ సైజ్ కావాలన్నా దొరుకుతుందండి. ఇదేంటండి? ఇది వచ్చేసి మైక్రోవేవ్లో పెట్టుకునే బాక్స్ అండి. ఇలా వెంట్ ఓపెన్ చేసేసి మనం మైక్రోవేవ్లో విత్ లిడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాస్తా కానీ నూడిల్స్ కానీ అన్ని దీనిలో వేసేసుకొని మైక్రోవేవ్లో పెట్టి ఇది ఓపెన్ చేయాలి వెంట్. ఓకే, కుక్ అయిపోతుంది. ఈ మెయిన్గా ఫ్రీజర్ కోసం మేడం. ఓకే, ఇది వచ్చేసి ఫ్రీజర్లో ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే, ఫ్రీజర్లోంచి మనం తీయడమే, దీనిలో ఉన్న కంటెంట్ మనం యూజ్ చేసుకో, మూత లిడ్ అనేది ఈజీగా వస్తుంది. మనం వేరే వాటికైతే మూత పెట్టడం కూడా కష్టం అవుతుంది. పెద్దది మీరు అటుపక్కన ప్లాస్టిక్ చూస్తే మీరు ఏదైనా బాక్స్ ఓపెన్ చేస్తే అసలు మూత రావడం కష్టం, అంటే ఫ్రీజర్ లో పెట్టినాక. ఇది మామూలు ఫ్రిడ్జ్ కోసం, ఫ్రిడ్జ్ కోసం. ఈ ఫ్రీజర్ ప్లస్ ఫ్రిడ్జ్ 2 రకాలుగా యూజ్. నాన్ వెజిటేరియన్స్ అంటే మనకి ఏమైనా చక్కగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. ఓకే, అది వెజిటేరియన్స్ అయితే పీస్, మష్రూమ్ అవన్నీ కూడా మనం ఒకేసారి అంటే ఇయర్లీ వన్స్ వస్తాయి కదా పీస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. దీనిలోనే డిఫరెంట్ అవన్నీ పెట్టుకోవచ్చు, అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అండి. సైజెస్ అనమాట. ఇది మనకి డీప్ ఫ్రీజర్ అనేది చిన్నగా ఉంటుంది కదండి, ఆ ఉన్న కొంచెం స్పేస్ ని మనం ఇట్లా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే చాలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా డీప్ ఇవి కూడా ఇవి వెజిటేబుల్స్ కి మేడం. ఇప్పుడు దీనిలో వెంట్ సిస్టమ్ ఉంది కదా, దీనిలో ఏమి ఉండదు అనమాట. ఎక్కువగా ఫ్రూట్స్ కి ప్రిఫర్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా అందరూ ఖాళీ టైం ఉన్నప్పుడు కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఇద్దరం వర్క్ చేయాలి, సో అట్లా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి. పైనవండి అవి కూడా అంతే, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు రౌండ్ ఉంది, ఇది పెట్టలేము, ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు, అలాంటప్పుడు రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టోరేజ్ కంటైనర్స్. ఇవన్నీ స్టోరేజ్ అండి. ఓకే, డ్రై స్టోరేజ్ చెప్తే ఇదేమో 5 లీటర్స్, 3 లీటర్స్, 2 లీటర్స్, 1 లీటర్. ఇప్పుడు ఎన్ని కేజెస్ అయిపోయాయి మనకి? అయ్యాయి కదా. ఇది ఒక 5, 6, 7, 8, 9, 10, 11 కేజెస్ దాకా చిన్న స్పేస్ లోనే. అది సో ఇది ఒక స్పేస్ సేవింగ్ అన్నమాట. మెయిన్ గా టప్పర్ వేర్ అంతా అలాగే స్పేస్ సేవింగ్, ఎయిర్ టైట్, లిక్విడ్ టైట్ కంటైనర్స్, మైక్రోవేవ్ సేఫ్. ఓకే, ఇన్ని అదేంటి ఇది మంచి విషయాలు అన్నమాట, ఫీచర్స్ దీంట్లో. ఇదిగోండి ఇవన్నీ కూడా కలెక్షన్. ఇప్పుడు అవి ఇందాక నేను చూపించిన డ్రై స్టోరేజ్ అవి బోర్ కొట్టాయి చాలా మందికి అనుకున్నా. ఇవి ఇప్పుడు సీ త్రూ వచ్చాయి అన్నమాట. ఓకే, స్టైలిష్ గా అట్లా కనిపించడానికి. గ్లాస్ లాగా మనకి కనిపించాలి కానీ బ్రేక్ అవ్వకూడదు అన్నప్పుడు, మెయింటెనెన్స్ ఉండాలి అనుకుంటే ఇది ఆప్షన్ అండి మీకు. ఇవన్నీ చపాతీ ఇప్పుడు చపాతీలు మనం చేసేసాము, దీనిలో పెట్టేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సెట్ దీంట్లో పిండి కలుపుకోవాలి, దీంట్లో చపాతీ వేసేసుకోవాలి. అలా సర్వి బిర్యానీకి కూడా సూపర్గా ఉంటుంది. ఇది బాగుందండి. రౌండ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్టాక్ ఏనా అండి, దీంట్లో కలర్ ఆప్షన్స్ అట్లా ఉంటాయా? ఇక్కడ ఉన్నవేనండి, ఇక్కడ ఉన్నవే కలర్స్ అయినా డిజైన్స్ అయినా ఏదైనా ఇక్కడ ఉన్నవి అంతే. అవి పికిల్స్కి. ఓకే, ఈ లిక్విడ్ టైట్, ఎయిర్ టైట్ ఉంటుంది అనమాట. పికిల్స్కి ఏంటంటే యూజెస్, ఇప్పుడు మనం ఆయిల్ పోస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా ఉన్న దానిలో ఆయిల్ పోసింది, ఇలా ఉన్న దానిలో ఆయిల్ పోసింది తక్కువ పడుతుంది. ఓకే, ఇంకా అర్థమవుతుంది కదా. అప్పుడు మనకి లోపల మ్యాంగో వేసిన, ఉసిరికాయ వేసిన పైన లేయర్ ఆయిల్ ఉంటుంది మనకి. ఓకే, పికిల్ పాడవకుండా ఉంటుందండి. ఎప్పుడైనా పికిల్ కి పైన ఒక లేయర్ ఆయిల్ ఉండాలి కంపల్సరీగా. సో ఇక్కడ వరకు మనకి సాలిడ్ పికిల్ ఉండి పైన అంతా కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉండడానికి షేప్ ఇట్లా చేశారనమాట. ఇది అది 3 లీటర్స్ది. ఓకే, ఇది కొంచెం తక్కువ అనమాట, 1 లీటర్ అలా ఉంటుంది. ఓకే, ఇది కూడా పికిల్ కోసమే.
ఇది ఇలా ప్రెస్ చేసి తీయాలి, ఓకే. ఈజీ అనమాట, ఎయిర్ టైట్ ఉంటుంది. ఓకే. ఆ పైన ఏంటండి? అవి వాటర్ వే మేడం, వాటర్ తాగడానికి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఉంటుంది కదా. అవునవును, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసం అనమాట. మనం మింట్ లీవ్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి అనుకుంటే పైన కింద వేసేసుకోవాలని. ఇది స్ట్రైనర్, ఇది రాకుండా మనకి దాంట్లోకి రాకుండా ఉంటుంది అనమాట. నీట్గా బాగుందండి ఆప్షన్ ఇది. లిక్విడ్ టైట్ ఉంటుంది. స్టార్ట్ అవుతాయండి? ఇది 1100 అండి. ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ఇక్కడ నుంచి పై వరకు కూడా 30% ఆఫ్ డైరెక్ట్గా ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇవన్నీ లంచ్ బాక్సెస్ అండి, ఇంకా విత్ బ్యాగ్తో వచ్చేవి. అవును. ఓకే. సో పిల్లలకైనా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే విత్ బ్యాగ్తో వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చే తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, అప్పటికి షాపింగ్ చేసే బదులు అప్పటి వరకు ఆఫర్ ఉంటుందో లేదో కాబట్టి ముందే తీసుకోండి. ఈ స్టీల్ అండి? స్టీల్లో ఇది ఒక సెలెక్షన్, ఇది ఒక కలెక్షన్ వచ్చింది అనమాట. ఓకే. గ్రీన్ లెట్స్, బ్లాక్ లెట్స్, ఇది ఒక్కటే ఉంది విత్ బ్యాగ్ అనమాట. ఓకే. ఎక్కువ చాలామంది 80% పీపుల్ టప్పర్వేర్లో ఏదైనా పర్చేస్ చేస్తారంటే బాక్సెస్ ప్లస్ బాటిల్స్ అండి. చాలామంది ఇవి యూజ్ చేస్తుంటారు. వీటిలో కూడా బోల్డ్ అంత స్టాక్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అమ్మాయిల కోసం స్పెషల్గా పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇవి కిడ్స్ కానీ లంచ్ బాక్సెస్, బాక్స్ విత్ బాటిల్ కాంబినేషన్. ఇవి బాక్స్ విత్ బాటిల్ వచ్చాయి, బాటిల్ తోటి ఉన్నాయి, నేను పెట్టాను. ఇవి బాటిల్ రాలేదు. ఇవేమో శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు తీసుకెళ్తున్నారు కదా, స్నాక్స్ కైనా బ్రేక్ఫాస్ట్ దేనికైనా. లిక్విడ్స్ కాకుండా ఏవైనా పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్. ఓకే. ఏవైనా. కొంతమంది డివైడెడ్ అడుగుతారు, అవి డివైడెడ్లో. ఓకే. ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్? ఇవన్నీ స్టోరేజ్కి మేడం. ఇవి వచ్చేసి మీ సెక్షన్ మొత్తం 50%లో ఉంది. ఫ్లాట్ 50%లో ఉంది. ఇది వచ్చేసి బల్క్ స్టోరేజ్ కోసం వాడతారు. 10 kgs రైస్కేనా? నాట్ ఓన్లీ రైస్, ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది, మనం అన్ని పప్పులన్నీ కొంచెం బల్క్లో కొనుక్కొని సేవ్ చేసుకుంటాము, దానికి అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. పురుగు అనేది గోధుమ పిండికి కూడా బాగుంటుంది. ఇది కూడా అంతే, స్టోరేజ్ కోసమే. పికిల్స్ కూడా ఈ మధ్య ఇవి కూడా తీసుకొని పికిల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. లేదండి, పాలీకార్బోనేట్. ఓకే. కానీ చూడడానికి గ్లాస్ లాగా ఉంది. సర్వింగ్ కి చాలా బాగుంటుంది. మన డైనింగ్ టేబుల్ పైన అట్లా పెట్టుకున్నా కూడా రిచ్గా బాగా కనిపిస్తుందండి. సలాడ్ గ్లాస్ హ్యాండిల్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. సలాడ్స్ ఏవైనా బాగుంటాయి. ఇవన్నీ ఇంకా స్టోరేజ్ కోసం అండి, డ్రై స్టోరేజ్. ఇదన్నీ హాఫ్ లీటర్వి, ఈ 1 లీటర్వి, ఇవి 1.5, ఇవి 2 లీటర్స్ అనమాట. ఓకే. ఇవండి ఇదేమో అదేంటిది గార్లిక్ అండ్ పొటాటో స్టోర్ చేసుకోవచ్చు, ఆనియన్స్తో సహా. ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అవడం వల్ల మనకి లోపల ప్లస్ స్టాకబుల్, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు. అవును. ఇప్పుడు 2 kgs ఆనియన్స్ పెట్టుకున్నా, 1 kg పొటాటో పెట్టుకున్నా, గార్లిక్ పెట్టుకున్నా బాగుంటుంది. స్పేస్ సేవింగ్ అనమాట మనకి. కౌంటర్ టాప్ మీద స్పేస్ సేవింగ్ అది. ఇది ఒక వచ్చేసి ఐస్ ట్రే, ఇందాక నేను చూపించాను కదా మూత ఉన్నది, ఇది కూడా అలాంటిదే. కాకపోతే మనం మూత పెట్టుకొని లిడ్ పెట్టుకొని వాటర్ యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అండి. అలా అనమాట. ఇవి వచ్చేసి కప్స్. ఇది వచ్చేసి ఇందాక నేను ఫ్రీజర్లో పెట్టుకొని ఉన్నాను కదా, చిన్న సైజ్ అనమాట. 4 కొనుక్కుంటే 50% ఆఫ్. 1400ది మనకి 700కే వస్తుంది. ఓకే. టప్పర్వేర్ బ్రాండ్లో మీరు వాటర్ బాటిల్స్ తీసుకున్న, లంచ్ బాక్స్లో కర్రీ బాక్స్ కానీ ఏదైనా కూడా దాంట్లో నుంచి కర్రీ లీక్ అవ్వడం కానీ, వాటర్ లీక్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదండి. చిన్నపిల్లలకి బాక్స్ పెట్టినప్పుడు రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏది, వేరే బాక్సెస్ చూసుకుంటే ఖచ్చితంగా కర్రీస్ కానీ సాంబార్ ఇట్లా లీక్ అవుతూ ఉంటుంది. బట్ ఈ బ్రాండ్లో మాత్రం 100% ఈ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. మీకు ఇక్కడ లైవ్ డెమో చూపిస్తున్నాను చూడండి. ఏ మాత్రం వాటర్ డ్రాప్ అందులో నుంచి బయటకు రావట్లేదు బాక్సెస్ నుంచి. సో చూసారు కదా అండి, స్టోర్లో ఉన్న కలెక్షన్ మ్యాక్సిమం షేర్ చేశాను. ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో చేయండి, లేదంటే స్టోర్ విజిట్కి వచ్చేసేయండి. దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ నైట్ 9:30 వరకు ఉంటుంది. సండేస్ ఓపెన్, ఫెస్టివల్స్ ఓపెన్,
ఎనీ టైం ఓపెన్ ఉంటుందండి. సో చక్కగా ఇక్కడ ఈసీఎల్ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చేసేయండి స్టోర్ విజిట్కి. ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, ఎక్కడికైనా కొరియర్ చేసేస్తారు. ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.